ఇస్రో ఘన విజయాన్ని సాధించింది. ఎప్పటిలాగే మన ఇస్రో హిస్టరీ క్రియేట్ చేసింది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ మీడియా ఛానల్స్ అన్నీ మన ఇస్రో సాధించిన ఘన విజయం గురించి మాట్లాడుతున్నాయి. మీరు ఇక్కడ సిఎన్ఎన్కి చెందిన ఆర్టికల్ చూడవచ్చు. ఇండియా అచీవ్స్ ఫస్ట్ స్పేస్ డాకింగ్ అండ్ బికమ్ 4th కంట్రీ టు అచీవ్ మేజర్ మైల్ స్టోన్. అమెరికా, చైనా, రష్యా తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిన దేశం మన భారతదేశం. మన ఇండియా సక్సెస్ఫుల్గా అంతరిక్షంలో డాకింగ్ని చేసి ప్రపంచానికి మా దగ్గర ఈ టెక్నాలజీ ఉంది, మేము దీనికి క్యాపబుల్ అని ప్రూవ్ చేసింది. ఈవెన్ అవకాశం దొరికినప్పుడల్లా మన ఇండియా మీద విషం చిమ్మే ఈ బీబీసీ కూడా మనల్ని పొగిడేలా ఇస్రో చేసింది. ఈ బీబీసీ వాళ్ళు మన ఇండియాను ఎంతగా హేట్ చేస్తారు అంటే వీళ్ళు అవకాశం దొరికినప్పుడల్లా ఇండియాను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తారు. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఈ బీబీసీ బ్రిటన్కి చెందిన న్యూస్ మీడియా. ఒకసారి ప్రెసిడెంట్ మన ఇండియాలో జరుగుతున్న కుంభమేళ గురించి బీబీసీ ఎలా రిపోర్టింగ్ చేస్తుందో చూడండి. వీళ్ళు మన కుంభమేళలో నిరాడంబరంగా వచ్చే సాధువుల్ని అవమానపరుస్తూ ఆర్టికల్స్ని పబ్లిష్ చేస్తారు. కానీ వెస్టర్న్ దేశంలో డబ్బు మదమెక్కి ఇలా బట్టలు లేకుండా న్యూడ్ ఫేస్ చేసుకుంటే దాన్ని మాత్రం నేచర్ ఈజ్ ఫెస్టివల్ అని చెప్పి చాలా స్టైల్గా పబ్లిష్ చేస్తుంది. ఇలా ఈ ఒక్క విషయంలోనే కాదు, చాలా విషయాల్లో బీబీసీ మన ఇండియాను తక్కువ చేసి అవమానపరిచేలాగా రిపోర్టింగ్ చేస్తుంది. ఇది ఆల్రెడీ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే అలాంటి బీబీసీ కూడా మన దేశాన్ని పొగిడేలాగా ఇప్పుడు ఇస్రో చేసింది. ఈవెన్ పాకిస్తాన్కి చెందిన మీడియా కూడా మన ఇండియాను పొగుడుతూ ఆర్టికల్స్ని పబ్లిష్ చేస్తుంది. మన ఇస్రో దేశాన్ని టెక్నాలజీ పరంగా, సైన్స్ అండ్ డెవలప్మెంట్ పరంగా ముందుకు తీసుకెళ్లడం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఇది చేయగలరు, వాళ్ళ కెపాసిటీ ఇది అని ప్రూవ్ చేస్తుంది. మన ఇస్రో సాధించిన విజయానికి మన శత్రువులకు కూడా మనల్ని పొగడక తప్పట్లేదు. మన ఇస్రో ఫోర్మోర్ సైంటిస్ట్ అయిన నంబి నారాయణన్ గారి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈయన లైఫ్ స్టోరీ పైన ఒక అద్భుతమైన మూవీ కూడా వచ్చింది. ఇతను మన ఇస్రోకి ఎంతో అద్భుతమైన టెక్నాలజీ అందించాడు. ఇతని అండర్లో మన ఇస్రో ఎక్కడ ఎదిగిపోతుందో అని వెస్టర్న్ దేశాలని కలిసి ఇతనిపైన తప్పుడు కేసులు పెట్టి అనేక సంవత్సరాలు ఈయన్ని జైల్లో ఉంచారు. ఇప్పుడు ఈయన చెప్పేది ఏమిటంటే మన ఇండియా డాకింగ్ టెక్నాలజీలో మాస్టర్ అయ్యింది అని. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి, ఎగ్జంప్లరీ నాలెడ్జ్ ఉన్న సైంటిస్ట్ ఇస్రోని డాకింగ్ టెక్నాలజీలో మాస్టర్ అయ్యింది అని చెప్పాడు అంటే నిజంగా మన ఇస్రో రాబోయే సంవత్సరాల్లో అద్భుతాలు క్రియేట్ చేయబోతుంది. రాబోయే చంద్రయాన్ 4 మిషన్, గగన్యాన్ మిషన్లో కూడా ఇండియా ఖచ్చితంగా విజయాలు సాధించబోతుంది. అయితే ఇక్కడ ఇస్రో సాధించిన ఆ ఘన విజయం ఏంటి? స్పేడెక్స్ మిషన్ అంటే ఏమిటి? ఇందులో ఇస్రో ఏం చేసి చూపించింది? ఈ విషయాల్ని మనం క్లియర్గా తెలుసుకుందాం. డిసెంబర్ 30, 2024 రోజున మన ఇస్రో స్పేడెక్స్ మిషన్ని అంతరిక్షంలోకి లాంచ్ చేసింది. ఈ మిషన్ ద్వారా ఇస్రో డాకింగ్ మెకానిజంని అంతరిక్షంలో టెస్ట్ చేయబోతుంది. ఇక్కడ డాకింగ్ అంటే అంతరిక్షంలో 2 వేరువేరు భాగాల్ని ఒకదాంతో ఒకటి ప్రాపర్గా కనెక్ట్ చేయడం. నేను ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ కొన్ని రోజుల క్రితమే ఈ వీడియోని అప్లోడ్ చేశాను. దాదాపు 60,000 మంది ఈ వీడియోను చూశారు. దీని లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి, మీకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. స్పేడెక్స్ మిషన్ గురించి షార్ట్గా చెప్పాలి అంటే మీలో చాలామందికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తెలిసే ఉంటుంది. ఇది భూమి నుంచి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో గంటకి 28,000 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇది మీకు చూడడానికి చిన్నగా కనిపిస్తుండొచ్చు, కాకపోతే ఇది దాదాపు 100 మీటర్ల సైజులో ఉంటుంది. ఇంత పెద్ద స్పేస్ స్టేషన్ని భూమి నుంచి డైరెక్ట్గా లాంచ్ చేయరు. రాకెట్ల ద్వారా ఒక్కో వస్తువుని స్పేస్లోకి పంపి వాటిని ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేస్తారు. ఈ కనెక్టింగ్ ప్రక్రియనే డాకింగ్ అంటారు. ఈ డాకింగ్ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఇందులో 2 స్పేస్ షిప్లను ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేస్తారు. ఈ 2 కనెక్ట్ అయ్యేటప్పుడు వాటి మధ్య ఏమాత్రం గ్యాప్ మిగలకూడదు, చిన్న లీక్ కూడా ఉండకూడదు. చిన్న లీక్ ఉన్న ఈ రెండింటి మధ్య పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగి 2 స్పేస్ షిప్లు డ్యామేజ్ అవుతాయి. క్షణాల్లోనే వేల కోట్ల రూపాయల లాస్ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా దగ్గర మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. ఈ దేశాలు మాత్రమే స్పేస్లో డాకింగ్ని చేయగలిగాయి. అయితే ఇప్పుడు ఇస్రో మన సొంత టెక్నాలజీతో ఈ డాకింగ్ ప్రక్రియను అంతరిక్షంలో స్పేడెక్స్ మిషన్ ద్వారా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది. ఈ మిషన్ ద్వారా ఇస్రో అంతరిక్షంలోకి చేజర్ అండ్ టార్గెట్ అనే 2 భాగాల్ని పంపింది. ఇందులో టార్గెట్ ఒక ప్లేస్లో కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ చేజర్ టార్గెట్ దగ్గరకు ట్రావెల్ చేసి దాంతో కనెక్ట్ అవ్వాలి.
ఈ రెండు భాగాలు కనెక్ట్ అవ్వడాన్ని డాకింగ్ అంటారు. వీటిని కనెక్ట్ చేయడానికి మన భారతీయ డాకింగ్ టెక్నాలజీ ఉపయోగించాము. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇది మనకు చాలా ఈజీగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇదంతా కూడా వందల కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో జరుగుతుంది. ఒక చిన్న మిస్టేక్ జరిగినా ఈ రెండు భాగాలు సెకండ్స్లో పేలిపోతాయి. కాబట్టి ఇది మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. కానీ మన ఇస్రో దీన్ని 100% యాక్యురసీతో చేసి ఘన విజయాన్ని సాధించింది, చరిత్రను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ టెక్నాలజీతో మనకు ఉపయోగం ఏమిటంటే మనం దీంతో అంతరిక్షంలో ఏదైనా బిల్డ్ చేయగలము. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాల దగ్గర మాత్రమే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లు ఉన్నాయి. కానీ రాబోయే కొన్ని సంవత్సరాల్లో మనం కూడా ఒక స్పేస్ స్టేషన్ని క్రియేట్ చేయబోతున్నాము. దానికి ఈ టెక్నాలజీ చాలా అవసరం. అలాగే ఈ డాకింగ్ టెక్నాలజీ అనేది మన ఇస్రో భవిష్యత్తులో చేసే చంద్రయాన్ 4 గగన్యాన్ మిషన్కి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ మన ఇస్రో గురించిన ఒక గొప్ప విషయం ఏమిటంటే ఈ డాకింగ్ టెక్నాలజీలో మాస్టర్ అవ్వడానికి అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాలకు చాలా సంవత్సరాలు పట్టింది. వాళ్ళ ఎక్స్పెరిమెంట్లు అనేక సార్లు ఫెయిల్ అయ్యాయి. కానీ మన ఇండియా మాత్రం ఫస్ట్ అటెంప్ట్లోనే ఇందులో మాస్టర్ అయిపోయింది. మొదట్లో మన ఇండియా ఈ డాకింగ్ టెక్నాలజీని మాకు ఇవ్వండి అని అమెరికాను, రష్యాను అడిగింది. కానీ ఈ టెక్నాలజీని వాళ్ళు ఎంతో కష్టపడి సాధించారు. అండ్ వాళ్ళు ఎందుకో మనకి టెక్నాలజీ ఇవ్వకూడదు అనుకున్నారు, ఇవ్వలేదు కూడా. అందుకనే ఇస్రో దీన్ని సవాల్గా తీసుకొని సొంతంగా భారతీయ డాకింగ్ టెక్నాలజీని డెవలప్ చేసింది. ఇప్పుడు మీలో కొంతమందికి అనిపించవచ్చు, అదేంటి బ్రో, మీరు ఇస్రో డాకింగ్ టెక్నాలజీలో మాస్టర్ అయ్యింది అని చెప్తున్నారు, మనం డాకింగ్ చేసింది కేవలం ఒకేసారి కదా అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ నంబి నారాయణన్ లాంటి గొప్ప సైంటిస్ట్ కూడా మన ఇస్రో ఈ టెక్నాలజీలో మాస్టర్ అయ్యింది అని చెప్తున్నారంటే దాని వెనకాల ఖచ్చితంగా ఒక మేజర్ రీజన్ ఉండాలి. ఆ రీజన్ ఏమిటంటే మనం ఈ స్పేడెక్స్ మిషన్ ద్వారా డాకింగ్ చేసిన ఆ డాకింగ్ పోర్ట్ యొక్క డయామీటర్ కేవలం 450 మిల్లీమీటర్లు. కానీ ఇంటర్నేషనల్గా ఇతర దేశాలు తమ స్పేస్ షిప్లను ఒకదాంతో ఒకటి డాక్ చేయడానికి ఉపయోగించే డాకింగ్ పోర్ట్ యొక్క డయామీటర్ 800 మిల్లీమీటర్లు. ఇక్కడ మనం 450 మిల్లీమీటర్ల డయామీటర్ కలిగిన డాకింగ్ పోర్ట్తో ఎంతో యాక్యురేట్గా డాకింగ్ చేశాము. అంటే 800 మిల్లీమీటర్లు ఉన్న పోర్ట్తో డాకింగ్ చేయడం దీనికంటే చాలా ఈజీ అవుతుంది. ఫ్యూచర్లో ఇస్రో చేయబోయే గగన్యాన్ మిషన్, చంద్రయాన్ 4 మిషన్, అలాగే మనం నిర్మించబోయే భారతీయ స్పేస్ స్టేషన్లో కూడా 800 మిల్లీమీటర్లు కలిగిన డాకింగ్ పోర్ట్స్నే ఉపయోగిస్తాము. అంటే ఇక్కడ ఇస్రో స్పేడెక్స్ మిషన్ ద్వారా ఒక వెరీ డిఫికల్ట్ టాస్క్ని తీసుకొని అందులో సక్సెస్ అయిపోయింది. కాబట్టి ఇక రియల్ లైఫ్లో జరిగే ఇంతకన్నా ఈజీ డాకింగ్ని ఇస్రో చాలా సులువుగా చేసేయగలదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది స్పేస్ సైంటిస్టులు ఇస్రో ఈ డాకింగ్ టెక్నాలజీలో మొదటి అటెంప్ట్లోనే మాస్టర్ అయ్యింది అని చెప్తున్నారు. ఇస్రో మన దేశానికి ఇంతటి సేవ చేస్తున్నప్పుడు అండ్ ఇస్రో ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నప్పుడు ఇప్పుడైనా మన కేంద్ర ప్రభుత్వం ఇస్రో బడ్జెట్ని పెంచితే బాగుంటుంది. ఇస్రో క్యాపబిలిటీని మనం పూర్తిగా ఉపయోగించుకోవట్లేదు. మన దగ్గర ఉన్న లిమిటెడ్ బడ్జెట్లోనే ఇస్రో ఇంతటి విజయాన్ని సాధిస్తుంటే ఒకసారి వీళ్లకు భారీ బడ్జెట్ని ఇచ్చి చూడండి. వాళ్ళు మన స్పేస్ టెక్నాలజీని ఎక్కడికో తీసుకెళ్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, అనవసరంగా మన ఫండ్స్ అన్నిటినీ స్పేస్ టెక్నాలజీ పైన ఎందుకు పెడుతున్నారు, దానికి బదులు మంచి రోడ్లు కట్టండి లేదా ప్రజలకు ఏదైనా సహాయం చేయండి అని. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఇస్రోకి మనం పెట్టే ₹1 కూడా వేస్ట్ కావట్లేదు. ఇస్రో చీఫ్ సోమనాథ్ గారి ప్రకారం మన భారత ప్రభుత్వం ఇస్రో పైన ₹1 ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్లో ₹2.5 ప్రాఫిట్ పొందుతున్నాము. కాబట్టి టెక్నాలజీ పైన మన భారత ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తున్న ఈ డబ్బు పైన ఏడవకండి. దేశ మిగతా అభివృద్ధి కోసం, రోడ్ల కోసం, ప్రజలకు ఫ్రీగా డబ్బులు పంచేందుకు వేరే బడ్జెట్లు ఆల్రెడీ ఉన్నాయి. నాకు ఇక్కడ బాధగా అనిపించే విషయం ఏమిటంటే ఎందుకో తెలియదు, ఇంటర్నెట్లో ఇండియాను క్రిటిసైజ్ చేసే వీడియోలు, మన ఇండియాను తక్కువ చేసి మాట్లాడుతున్న వీడియోస్ బాగా వైరల్ అవుతాయి. కానీ మన దేశ అభివృద్ధి గురించి, ఎస్పెషల్లీ మన ఇస్రో సాధిస్తున్న విజయాల గురించి వీడియోలు చేస్తే దానికి పెద్దగా వ్యూస్ రావు. ప్రజలు వీటిని చూడడానికి ఇష్టపడరా లేదా ఇంటర్నెట్టే కావాలని వీటిని ముందుకు పుష్ చేయదా అనేది నాకు తెలియదు. కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే మన ఇస్రో సాధించిన ఈ విజయం ప్రపంచానికి తెలియాలి, ఎస్పెషల్లీ మన ఇండియన్స్ అందరికీ తెలియాలి. కాబట్టి ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. మన ఇస్రో గొప్పతనాన్ని 10 మందికి తెలిసేలా చేయండి. మొత్తంగా ఇవి ఇస్రో లాంచ్ చేసిన స్పేడెక్స్ మిషన్ గురించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి.
ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.